యూరియా కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు అరిగోసపడుతున్నారు. పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో రైతులు పడిగాపులు పడుతున్నారు. ఎరువుల కోసం గంటల పాటు నిరీక్షిస్తున్నారు. టోకెన్లు ఇచ్చి యూరియా బ్యాగ్స్ ఇవ్వకుండా పిఎస్సిఎస్ సిబ్బంది కేంద్రాల చుట్టూ పదే పదే తిప్పిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. యూరియా నిల్వలు సరఫరా కేటాయింపుపై పొంతన లేని సమాధానం ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులతో కలిసి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లాలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. మనం ఇప్పుడు బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బేతంపూడి పిఎస్సిఎస్ బొమ్మనాపల్లి వద్ద మనం ఉన్నాం. ఇక్కడ రైతులు ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. మనతో మాట్లాడడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ టైంకి వచ్చారు మీరు? మార్నింగ్ ఏ టైంకి వచ్చారు? 6ంటికి వచ్చాము సార్. పొద్దున 6ంటికి వస్తే ఒక్క కట్ట కూడా ఇవ్వలే ఇప్పుడు దాకా మాకు. నా పేరు కళ సార్. నేను 10 ఎకరాలు పత్తి వేసా సార్, 4 ఎకరాలు వరి వేసా సార్. ఒక్క కట్ట కూడా ఇప్పుడు దాకా. మా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అనుకూలంగా మందు దొరికే. ఈ రేవంత్ వచ్చిండు ఒక్క కట్ట కూడా ముట్టట్లేదు సార్. ఆడోళ్ళకి మోగోళ్ళకి మొత్తం మీద నెట్టేస్తున్నారు సార్. 6ంటికి వచ్చినాం, అన్నం తెచ్చున్నాండి. పొద్దుంచి ఒక్క కట్ట కోసం కూర్చొని ఉన్నాం. మేకలు ఉన్నాయి, 2 గేదెలు ఉన్నాయి. వాళ్ళు వదిలేసి భార్య భర్తలు ఇక్కడ ఉన్నారు. ఒక కట్ట మందు కూడా వేయలే పొద్దుటి నుంచి. లేకుంటే రేపు పోండి, రేపు రాండి పోండి అంటాడు. అదే నా పద్ధతి? రైతుల సంగతి ఇదేనా? ఏమి ఆలోచించరా? ఇక పోండి అన్నట్టుండి ఈయన మా అవును సార్, ఎడ్లు మేకలు ఉన్నాయి సార్. ఎడ్ల రోజులు పెట్టుకొని ఊర్ల నుండి వచ్చినాం సార్. మరి ఇప్పటి వరకు ఆ ఒక్క కట్ట కొట్టి నీకు 87 నెంబర్ సార్. నా సీరియల్ వచ్చేసరికి అక్కడ 3 5 4 5 సార్. మరి అది ఇంటికాడ ఎడ్లు ఏమైపోవాలా, మేకలు ఏమైపోవాలా? ఈ సీట్లు కొంతమందికి 30 వరకే వచ్చింది. ఈ 77 నెంబర్ నా సారు. నాకు ఎప్పుడు రావాలి ఒక కట్ట? ఇట్టా ఎన్ని రోజులు తిరగాలి మేము? ఇట్టా ఎన్ని రోజులు తిరగాలి సార్ చెప్పండి? నేను 4 ఎకరాలు వేసింది సారు. ఈ ఒక కట్ట తీసిపోయి ఏం చేయాలి? ఒక కట్ట కూడా ఇప్పుడు కూడా వచ్చేటట్టు లేదు. వస్తుందే పూసేస్తారా? పొద్దుటిలో అన్నం తిరగకుండా ఉండొచ్చు. పొద్దుటి 6 గంటల నుండి ఏంటి? పొద్దున 6 గంటల నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని, ఒక కట్ట యూరియా కూడా ఇవ్వడానికి టైం పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.